రామనామం చేసుకుంటూ ఇంట మన మోదీ గారు చెప్పిన దీపాలు వెలిగించుంటూ మేమందరము ఈ రామనామాన్ని ప్రతి ఒక్కరమండి, ప్రతి ఇంట ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరండి ఈ దేశం మొత్తము ఆ రోజు రామనామంతో మారు రోజు పోవాలండి. ఒక్క రామనామం చాలండి. ఈ రామనామం అయోధ్యలో ఈ రాముడు రావాలని కొన్ని ఏళ్ల నుంచి కొన్ని జనాలు ఎంతమంది ఎదురు చూస్తున్నారండి. అది మన కళ ఇప్పుడు నెరవేరుతుందండి. అవునండి, బాలరాముడు అండి. మేము అదే 22వ తారీఖు వస్తే రాముడు ఎలా ఉంటాడో చూడాలనే కోరిక మాకు ముందే మా ఇంటికి వచ్చాడు అన్నట్టుందండి. ఇప్పుడు మా రాముడు మా ఇంటికి వచ్చేసాడు. ఆ రాముడికి మేము కూడా అయోధ్యలో ఎలా వేడుకలు జరుగుతాయో అంతకన్నా వైభవంగా మేము ఇంట్లో చేసుకుంటామండి. ఇప్పుడు ఈ సంవత్సరాల నుండి బాలరాముడు తన సొంత ఇంటికి వెళ్తున్నాడు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇది కూడా ఒక ఆనందకరం అండి. అందరు వేచి ఉండి చూడడం వల్ల రాముడి చూడాలనే ఆతృత ప్రతి ఒక్కరిలో ఇంకా ఎక్కువగా వస్తుందండి. ఎందుకంటే మన రాముడు చూడండి, మన అయోధ్యలో మన రాముడు లేడు. ఇప్పుడు ఆ రాముడు వచ్చి శంకుస్థాపన జరిగి పూజ జరుగుతుంటే ప్రతి ఒక్కరు ఆ రోజు ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, మేమైతే గంటలు రోజులు ఎదురు చూస్తున్నామండి రావాలనేసి. ఇక్కడే కాదండి, మా దగ్గర ఇంటి సరౌండింగ్స్లో రామాలయంలో కూడా మేము అభిషేకాలు పూజలు అన్నీ కూడా జరిపించుకుంటున్నామండి. అదే రోజు మన ఇంటి ముందు 5 దీపాలు వెలిగించమని 5 దీపాలు, అవునండి. మేము ఇప్పుడు 5 దీపాలు వెలిగించుకుంటున్నామండి. రాముడి అక్షంతలు కూడా అందరింటికి వచ్చాయండి. ఆ అక్షంతలు కూడా అందరం వేసుకొని పూజ చేసుకుంటున్నామండి. ఇది ప్రతి ఒక్కరూ పాటిస్తున్నామండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన హైదరాబాద్ కంపెనీకి రావడం ఎలా అనిపిస్తుంది? అది అదృష్టమేనండి, అది అదృష్టమే. ప్రతిదీ మన అదృష్టమేనండి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎవరు చేస్తారో కానీ మేము చేసినట్లే గొప్ప ప్రదేశంలోకి మన ఊరి నుంచి వెళ్తుందంటే అది మన ఊరు చేసుకున్న పుణ్యం అండి. అది ఎంతో అదృష్టం అండి. ఇది హైదరాబాద్ పట్టణం అనేది అక్కడ దర్వాజాలు మనకు ద్వారాలుగా వెళ్తున్నాయంటే ఆ తలుపులు అవి ఎంతో జన్మ చేసుకున్నట్టండి. మనము ఇక్కడ పుట్టినందుకు మన ఊరి నుంచి వెళ్తున్నందుకు అది చాలా అదృష్టంగా భావిస్తున్నామండి మేము. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు మన దక్షిణాది రాష్ట్రాలు అంటే నార్త్ వాళ్ళు కొంచెం చిన్నచూపు, కానీ ఇంకో దక్షిణాది విషయం ఏంటంటే మన కర్ణాటక నుంచి బాలరాముడిని విగ్రహం తయారు చేసిన రూపకర్త కూడా మన దక్షిణాది వాడే. అది ఎలా అనిపిస్తుంది? అది కూడా మన అదృష్టమే కదండి. ఎందుకంటే ఇట్లా విగ్రహం చెక్కడము అలాంటి శిల్పకారులు మన దగ్గర ఇక్కడ నుంచి వెళ్తున్నారంటే అది ఎంతో మనం చేసుకున్న మన ఈ పుణ్య దేశం అండి. అది కూడా నిరూపణ అండి. రాముని గుడిలో ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని చెల్లిన శిల్పకారులు మన వాళ్ళందరూ కూడా ఎంత అదృష్టం చేసుకున్నారండి. వాళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారో అక్కడ పుట్టిన మనం కూడా ఎంతో అదృష్టం చేసుకున్నట్టండి. ఇలాంటి అదృష్టం ప్రతి ఒక్కరికి రాదండి. ఇప్పుడు మనం 22వ తారీఖు అండి, ప్రతి ఒక్కరి మీద ఎదురు చూస్తున్నామండి. ఈ పండగ కొన్ని ఏళ్ల తర్వాత వస్తుందండి మనకి ఇది. కాబట్టి మన టైంలో రావడం అదృష్టం అండి. అది ఏం చూసుకోగలుగుతున్నాం. ఓకే, థాంక్యూ. జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్.